హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఇంతకుముందు వీడియోలో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మనం ఎందుకు వాడాలి స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకుందాము. హ్యావ్, హ్యాజ్ అంటే కలిగి ఉండడానికి, హ్యాడ్ కలిగి ఉండడానికి వాడతామో తెలుసుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం వాటి గురించి డీటెయిల్గా నేర్చుకుంటున్నాం. మనం హ్యావ్ ఎలా వాడాలి, ఎవరితో ఏ పర్సన్స్తో వాడాలి, హ్యాడ్ ఎలా వాడాలి, తర్వాత హ్యాజ్ ఎలా వాడాలి. ఈ హ్యావ్ను మనం ప్రజెంట్లో వాడతాం, ఇప్పుడు ఉండడానికి మాత్రమే వాడాలి. హ్యావ్, హెచ్ఏవి హ్యావ్. హ్యావ్ నాలుగిటితో వాడతాం. ఏంటంటే అవి పర్సన్స్ ఐ, వి, యూ, దే, 4 పర్సన్స్తో వాడాలి హ్యావ్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి, ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర పుస్తకం ఉంది, ఐతో హ్యావ్ వాడతాం. తర్వాత వీతో కూడా హ్యావ్, వీ హ్యావ్ ఏ కార్, మాకు కారు ఉంది, లేదా మేము కారు కలిగి ఉన్నాము. కలిగి ఉండటానికి సందర్భంలో వాడాలని చెప్పాను మీకు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యూ హ్యావ్ ఏ హౌస్, మీకు ఇల్లు ఉంది, ఇప్పుడు ఉందన్నమాట యూ హ్యావ్ ఏ హౌస్ అంటే. అలాగే దేతో దే హ్యావ్ ఏ షాప్, వాళ్ళకి షాపు ఉంది. ఇలాగా ఐ, వి, యూ, దే, ఈ 4తో మనం హ్యావ్ వాడతాము. అలాగే హ్యాజ్ను కూడా ప్రజెంట్లో హీ, షీతో వాడతాం. ఇప్పుడు ఉండడానికి గురించి చెప్పడానికి హ్యాజ్ను హీ, షీ, ఇట్తో వాడాలి. హీ అంటే హీ హ్యాజ్ మనీ, అతడికి డబ్బు ఉంది. షీ హ్యాజ్ ఎ బ్రదర్, ఆమెకు బ్రదర్ ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ హ్యాస్ పింక్ కలర్, అది పింక్ కలర్ కలిగి ఉంది. అదేంటి, రోజ్ అనుకోండి పింక్ కలర్, ఎనీ క్లాత్ అనుకోండి, ఏదైనా విండో అనుకోండి, ఇట్ హ్యాస్ పింక్ కలర్, అది పింక్ కలర్ ఉంది అనే ఉద్దేశంతో చెప్పడానికి మనం ఇటుకు వస్తువు కానీ జంతువు కానీ వాడతామని చెప్పాను. అందుకని ఇట్ హ్యాస్ పింక్ కలర్. ఇలాగా మనం ఇప్పుడు హ్యావ్, హ్యాజ్ గురించి నేర్చుకున్నాము. హ్యావ్ దేంతో వాడాలి కలిగి ఉన్నప్పుడు ఐ, వి, యూ, దేతో వాడతాము. హ్యాజ్ని వేటితో వాడతాం కలిగి ఉన్నప్పుడు హీ, షీ, ఇట్. ఇలాగా మనం ఈ హ్యావ్ను, హ్యాజ్ని ఇలా వాడాలి. నెక్స్ట్ వీక్ ఇప్పుడు హ్యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాడ్ను గతంలో ఉన్నప్పుడు వాడతాం మనం కలిగి ఉన్నప్పుడు. గతంలో సపోజ్ ఇప్పుడు పెన్ ఉందనుకోండి, ఐ హ్యావ్ పెన్ అంటున్నాము. అది గతంలో ఉండింది అనుకోండి, ఐ హ్యాడ్ ఏ పెన్ ఎస్టర్డే, నిన్న ఉండింది అంటే ఇప్పుడు లేదనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వీ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ మంత్, మనకు లాస్ట్ మంత్ కారు ఉండింది, లేదా మాకు లాస్ట్ మంత్ కారు ఉండింది అంటే ఇప్పుడు లేదనమాట. ఇంతకుముందు ఉండినప్పుడే మనం హ్యాడ్ వాడతాము. అలాగే యూ హ్యాడ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్, మీకు లాస్ట్ ఇయర్ ఇల్లు ఉండింది అన్నప్పుడు హ్యాడ్ వాడతాం. అలాగే దే హ్యాడ్ ఏ షాప్ ఇన్ 2023, 2023లో నాకు షాప్ ఉండింది, ఇప్పుడు లేదు. నెక్స్ట్ వచ్చేసి హీ హ్యాడ్ మనీ లాస్ట్ వీక్, అతని దగ్గర లాస్ట్ వీక్ డబ్బు ఉండింది అంటే ఇప్పుడు లేదనమాట. నెక్స్ట్ షీ హ్యాడ్ ఏ బ్రదర్ టిల్ 2020, ఆమె ఒక బ్రదర్ ఉండేవాడు ఎప్పటివరకు 2020 వరకు అంటే ఇప్పుడు లేడు అతను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇట్ హ్యాడ్ పింక్ కలర్ టిల్ లాస్ట్ సండే, లాస్ట్ సండే వరకు దాని పింక్ కలర్ ఉండింది, ఇప్పుడు ఏమైంది ఫేడ్ అయిపోయింది, కలర్ ఫేడ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ వరకు ఉండింది అన్నప్పుడు మనం హ్యాడ్ అని చెప్పాలి. ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, ఇట్ హ్యాస్ పింక్ కలర్, ఈవెన్ గతంలో కాబట్టి ఇట్ హ్యాడ్ పింక్ కలర్ టిల్ లాస్ట్ సండే ఆర్ టిల్ లాస్ట్ వీక్ అలా చెప్పొచ్చు. హ్యాడ్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రజెంట్లో హ్యావ్ను ఐ, వి, ఇదేతో వాడతాము. అలాగే హ్యాజ్ను హీ, షీట్లతో వాడాలి. నెక్స్ట్ పాస్ట్లో గతంలో జరిగిపోయినప్పుడు హ్యాడ్ను అన్ని పర్సన్స్తో వాడతాము. అన్ని పర్సన్స్ ఏంటంటే 7, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, ఇది అన్నిటితో వాడతాము. గతంలో కలిగి ఉన్నప్పుడు మాత్రమే హ్యాడ్ను వాడాలి. ఇది ఇంతటితో మనకి వీడియో మనం నేర్చుకున్నాం, ఈ లెసన్ అయిపోయింది. ఇది కంప్లీట్గా పర్ఫెక్ట్గా మీరు ఒకసారి చదవండి, చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అర్థమయ్యే ఇంకేమైనా డౌట్స్ కానీ మీకు దీంట్లో ఇంకా ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.